హలో ఫ్రెండ్స్, దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, చేయటం చాలా ఈజీ. ఈ దొండకాయల్లో రిబోఫ్లావిన్ అండ్ థైమిన్ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ దొండకాయలతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక అర కేజీ దొండకాయను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. వీటి గ్రేవీ కొరకు 2 స్పూన్స్ వేరుశనగ పప్పులను వేయించుకోవాలి. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో చెక్క లవంగాలు వేసుకోవాలి. 1 చెక్క 3 లవంగాలు వేస్తున్నాను నేను. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. దీనిలో 1 యాలకులను కూడా వేసానండి. ఇవి వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారాలండి బాగా. ఈలోగా కుక్కర్ పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయని కూడా వేసి వీటిని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఈలోగా ఇవి చల్లారని వీటిని మిక్సీ చేసుకుందాము. దీనిలో వెల్లుల్లిని వేసుకోవాలి. దీనిలోనే అల్లంను కూడా వేసుకోవాలి. ఈ పెద్ద ఉల్లి ముక్కలను కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవి వేగినాయండి. దీనిలో 3 టమాటాలని సన్నగా తరిగి పెట్టుకున్నానండి, చిన్న టమాటాలు. అవి కూడా వేసి కలపాలి. ఈ పేస్ట్ని కూడా వేసి కలిపేసేయాలండి మొత్తం. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి ఉంచాను. ఈ రసాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. ఇదంతా కలిసిన తర్వాత ఇలా కలవాలండి. కుక్కర్ మూతను పెట్టుకోవాలండి ఇలా గట్టిగా. గ్యాస్ కట్ మరియు విజిల్ కూడా పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేటప్పటికల్లా కూర బాగా ఉడుకుతుందండి. ఇలా 3 విజిల్స్ రావాలండి. విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి చెక్ చేసుకొని లిడ్ ఓపెన్ చేయాలి. ఇదిగండి ఇలా ఉడికింది. దీనిని మరో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. కూర రెడీ అయింది, మసాలా కర్రీ. దీనిని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ మరియు రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.